అందరికీ నమస్కారం. ఈరోజు కథ పూజాఫలం. రచన ఫణిభట్ల రమణి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? రేపు శుక్రవారం. ఇంతవరకు ముత్తైదువు దొరకలేదు అత్తయ్య. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్రతి సంవత్సరం అమ్మ వచ్చేది. ఈ సంవత్సరం కేసు ఆఖరి వాయిదా ఉందని ఈయన మామయ్య గారు అక్కడికి వెళ్లడంతో వాళ్ళని వదిలి రాలేక అమ్మ అక్కడే ఉండిపోయింది. పూజారి గారి భార్యను పిలిస్తే ఆవిడ ఎవరికో ఒప్పేసుకుందట. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని కంగారు పడిపోతుంది పద్మజ. కంగారు దేనికమ్మా? శేషమ్మ గారి కూతురు నాగలక్ష్మి ఉందిగా, ఆ అమ్మాయిని పిలువు అని సలహా ఇచ్చింది రత్నప్రభ. తననా? పెదవి విరిచింది పద్మజ. ఏమైంది అని అడిగారు అత్తగారు. నాగలక్ష్మిని భర్త వదిలేశాడు. అలాంటి ఆవిడను ముత్తైదుగా పిలవడమా? సందేహంగా ఆగింది పద్మజ. భర్త వదిలేస్తే ఏమి? ఆవిడ కూడా పుణ్యస్త్రీయేగా, బీదరాలు కూడా. ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టి ఒక చీర పెట్టావు అంటే ఎంతగానో సంతోషిస్తుంది. అలాంటి వాళ్ళు ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. తల్లి తప్పేమీ లేదు, ఆ అమ్మాయిని పిలువు అని ధైర్యం చెప్పింది. మనసులో ఇష్టం లేకపోయినా ముత్తైదువులు ఎవరూ సమయానికి దొరకపోయేసరికి తప్పనిసరి అయి కుంకుమ భరణ పెట్టుకుని లక్ష్మి వాళ్ళ ఇంటికి దారితీసింది. పిన్నిగారు బాగున్నారా అంటూ గేటు తీసుకుని వస్తున్న పద్మజను చూసి, రామ్మా రా, బాగున్నాను. ఏమిటి వేలప్పుడు వచ్చావు అంటూ ఆహ్వానించింది. ఏమీ లేదు పిన్ని, రేపు శ్రావణ శుక్రవారం కదా, నాగలక్ష్మిని ముత్తైదువుగా పిలుద్దామని వచ్చాను అంటూ సమాధానం చెప్పింది. దాందేముందమ్మా, తప్పకుండా వస్తుంది. నీలాంటి వాళ్ళ ఆశీస్సులే దాని కూతురికి శ్రీరామరక్ష అంటూ ఆనందపడింది. పోనీలే, ఇలాగైనా కూతురికి ఒకరోజు మంచి భోజనం, కట్టుకోవడానికి చీర అమరుతుంది అనుకుంది. పాపం మరి అంత లేమిలో ఉన్నారు వాళ్ళు. పక్కనే కూర్చుని ఉన్న నాగలక్ష్మికి బొట్టు పెట్టి, రేపు 10ంటికి వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్నాను, వాయనం తీసుకోవడానికి మధ్యాహ్నం భోజనానికి మా ఇంటికి రా అంటూ బొట్టు పెట్టి చెప్పింది. వాకిట్లో ఆడుకుంటున్న నాగలక్ష్మి కూతురు అనుపమకు కూడా బొట్టు పెట్టి, రేపు స్కూల్కి సెలవు అయితే చంటిదాన్ని కూడా తీసుకునిరా అంటూ చెప్పింది. అలాగే తల్లి, తప్పకుండా పంపిస్తాను. వంటకి ఏమైనా సాయం కావాలంటే మొహమాట పడకు, ముందే పంపిస్తాను అంది. లేదు పిన్ని, అత్తయ్యగారు ఉన్నారుగా, ఇద్దరము కలిసి చేసుకుంటాము. మరి వస్తాను, ఇంకా చేసుకోవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈయనగారు కూడా ఊర్లో లేరు అంటూ ఇంటికి బయలుదేరింది. మరునాడు తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని అత్తగారు మడి కట్టుకుని వంట చేస్తుంటే పద్మజ చక్కగా అమ్మవారికి అలంకారం చేసి పట్టుచీర కట్టి నగలు అలంకరించి చక్కటి పూల జడ వేసి అద్భుతంగా అలంకరణ చేసి 10ంటికల్లా పూజ మొదలు పెట్టుకుంది. ఒకవైపు అత్తగారు వంట చేస్తూనే కోడలికి పూజలో సలహాలు ఇస్తూ చక్కగా పద్మజతోటి పూజా కార్యక్రమం పూర్తి చేయించారు. తల్లి వస్తుందేమోనని ముందుగానే కొనిపెట్టుకున్న ఖరీదైన చీర కాకుండా మామూలు చీరను నాగలక్ష్మి కోసమని అమ్మవారి వద్ద పెట్టబోతుంటే అత్తగారు వారించింది. వద్దమ్మా, ఏదైతే ముత్తైదువుకు పెట్టుకుందాం అనుకున్నావో ఆ చీరే పెట్టు. మనిషిని చూసి మన మనసు మార్చుకోకూడదు, మనకు అంతా మంచే జరుగుతుంది అంటూ వారించింది. అత్తగారి మాటను కాదనలేక అమ్మ కోసం కొన్న ఒప్పాడ చీర, లక్ష్మికి పెట్టడానికి దాని మీద పసుపు కుంకుమ గాజులు పూలు దక్షిణ తాంబూలం అన్నీ అమర్చి అమ్మవారి ఎదురుగా పెట్టింది. కరెక్ట్గా కథ చదువుతున్న సమయానికి మొదట నేత చీర కట్టుకుని రూపాయి కాసంత బొట్టు, కాళ్ళకి పచ్చని పసుపుతో కూతుర్ని వెంటబెట్టుకుని పద్మజ ఇంటికి వచ్చింది నాగలక్ష్మి. లోపలికి వస్తున్న నాగలక్ష్మిని సంతోషంగా పలకరిస్తూ, రామ్మ, సమయానికి వచ్చావు అంటూ రత్నప్రభ అక్షింతలు నాగలక్ష్మి చేతిలోనూ చంటిదాని చేతిలో పెట్టింది. పద్మజ కథ చదువుతుంటే మిగిలిన ముగ్గురు శ్రద్ధగా కథను విన్నారు. కథ పూర్తయిన తరువాత అక్షింతలు అమ్మవారిపై వేసి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. అమ్మవారికి హారతి ఇస్తుంటే అడగకుండానే నాగలక్ష్మి 8 ఏళ్ల కూతురు చక్కగా హారతి పాట పాడింది. దాని గొంతుకి, పాడిన విధానానికి అత్తాకోడలు ఆశ్చర్యపోయారు. హారతి పాట పూర్తవడంతోటే ఎంత చక్కగా పాడావు తల్లి, ఎవరు నేర్పించారు అని అడిగారు రత్నప్రభ. అమ్మమ్మ నేర్పించింది అంటూ వినయంగా సమాధానం చెప్పింది. పూజ చేయడంతోటే నాగలక్ష్మిని కూర్చోబెట్టి తోరం కట్టి అక్షంతలు చేతిలో పెట్టి వాయినాన్ని నాగలక్ష్మికి అందించింది. కాళ్లకు దండం పెట్టింది. నాగలక్ష్మి మనస్ఫూర్తిగా ఇష్టకామాద్య ఫల సిద్ధిరస్తు, దీర్ఘ సుమంగళీభవ అంటూ అక్షింతలు వేసి దీవించింది. కానీ పద్మజ మనసులో చిన్న అలజడి. నాగలక్ష్మికి వాయనం ఇవ్వడం అనేది మనసులో అంతగా పద్మజకు ఇష్టం లేదు. తర్వాత ముత్తైదువుకు భోజనం పెట్టాలని తల్లి కూతుళ్ళ ఇద్దరికీ భోజనం వడ్డించింది.
అదే తల్లికైతే కంచంలో వడ్డించేది. కానీ నాగలక్ష్మికి తన కూతురికి మాత్రం విస్తరిలో వడ్డన చేసింది. రత్నప్రభ గమనించినా అన్నిటికీ కోడలికి సలహా చెప్పడం మంచిది కాదు అని ఊరుకుంది. నాగలక్ష్మి మంచి తిండి, పుష్టిగల వ్యక్తి కావడం, మంచి భోజనానికి అవకాశం లేకపోవడంతో కాస్త గట్టిగానే భోజనం చేసింది. పిల్ల మాత్రం ఏదో 2 పూర్ణం బూరెలు, పులిహారతో కడుపు నింపేసుకుంది. నలుగురే కదా అని కొద్దిపాటి వంట చేసేసరికి చాలా వరకు పదార్థాలు అయిపోయాయి. దాంతో పద్మజకు విసుగు వచ్చేసింది. నాగలక్ష్మి మాత్రం చాలా సంతోషంగా పద్మజకి, ఆవిడ అత్తగారికి చెప్పి ఇంటికి బయలుదేరింది. వాస్తవంగా 4 పూర్ణం బూరెలు, పులిహార శేషమ్మ గారికి కూడా పంపిద్దామనుకుంది రత్నప్రభ. కానీ అన్నీ కొద్దిగా మిగిలేసరికి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. 2 రోజులు గడిచిపోయాయి. ఆదివారం సాయంత్రం కల్లా పద్మజ భర్త మామగారు ఊరి నుంచి వచ్చారు. రావడమే పద్మజ భర్త తల్లిని కౌగలించుకుని, అమ్మా, అంతా మనకు అనుకూలంగానే జరిగింది. జడ్జి గారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. మరో 15 రోజుల్లోపు కోర్టు బెయిల్ లీఫ్ వచ్చి నాన్నగారి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేస్తారట అంటూ ఆనందంగా చెప్పాడు. 4 ఏళ్ల నుంచి నడుస్తున్న కేసు చిక్కుముడి వేడడంతో అత్తాకోడలు ఇద్దరికీ సంతోషం కలిగింది. అమ్మాయి, లోపలికి వెళ్ళి చిక్కని కాఫీ పట్టుకురా అంటూ భర్త కొడుకుతో పాటు సోఫాలో కూర్చుంది. ఏం మాయ జరిగిందిరా అంటూ కొడుకుని అడిగింది. శుక్రవారం ఆఖరి వాయిదా అని నోటీస్ ఇచ్చారు కదమ్మా. ఉదయం 11 గంటలకే కేసు పిలుస్తారనుకుంటే దాదాపు 4 వరకు పిలవలేదు. మధ్యాహ్నం భోజనం లేక, కనీసం కూర్చోడానికి లేక చాలా ఇబ్బంది పడ్డాము. సుబ్బయ్య కొడుకు నరసింహ ఉన్నాడు కదా, ఏమైందో ఏమో జడ్జి గారి ముందుకు రాగానే, అమ్మా, ఈ అయ్యగారు వాళ్ళు కరణం గారి దగ్గర పొలం కొన్నమాట వాస్తవమే. ఎకరానికి 10 లక్షల చొప్పున బయనా కూడా ఇచ్చారు, కాగితాలు కూడా రాసుకున్నారు. మిగిలిన 10 లక్షలు రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఇస్తామని మాట్లాడుకున్నారు. కానీ ఆ పొలం గుండా జాతీయ రహదారి వెళ్లడంతో భూమి ధరలు పెరిగి దాదాపు ఎకరం 25 లక్షలయ్యింది. దాంతో కరణం గారు ఆ భూమిని అమ్మలేదు అని, అది తప్పుడు అగ్రిమెంట్ అని కోర్టులో కేసు వేశారు. కరణం గారికి అనుకూలంగా, రాఘవ్ గారికి వ్యతిరేకంగా లేక ఎవరూ సాక్ష్యం చెప్పడానికి రాలేకపోతున్నారు. ఇది నిజమమ్మా అంటూ జడ్జి గారి ముందు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. దాంతో కరణం గారు ఏమీ చేయలేక ఊరుకుండిపోయాడు. వాళ్ళ అడ్వకేట్ కూడా ఏమీ మాట్లాడలేదు. దాంతో జడ్జి గారు 15 రోజుల్లోపు కరణం గారి భూమిని నాన్నగారు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని, రిజిస్ట్రేషన్ చేయకపోతే బైలిఫ్ని ఏర్పాటు చేసి అతని ద్వారా రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని చెప్పారు. అప్పటికప్పుడు మిగిలిన సొమ్ముకి మరో 5 లక్షలు కలిపి కోర్టు వారికి చెక్కు రూపంలో మన అడ్వకేట్ ద్వారా అందజేశాము. దాంతో తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. బయటకు వచ్చాక సుబ్బారావు నాన్నగారి చేతులు పట్టుకుని ఒకటే ఏడుపు. అయ్యా, మీ ముందు పెరిగిన వాణ్ణి, 1,00,000 రూపాయలకు కక్కుర్తిపడి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేకపోయాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. నిజంగా ఇది ఊహించని విషయం అమ్మా. కేసు ఎంతకాలం జరుగుతుందో అనుకున్నాము. అమ్మవారి దయ వల్ల శుక్రవారం కేసు వాయిదా పడ్డామేమో కానీ ఆ అమ్మవారి దయ వల్ల అంతా మంచే జరిగింది అంటూ ఆనందంగా భార్య తీసుకొచ్చిన కాఫీ గ్లాస్ చేతిలోకి తీసుకున్నాడు. నేను చెప్పానా అన్నట్టుగా కోడలి ముఖంలోకి చూశారు రత్నప్రభ గారు. తన సంకుచిత మనస్తత్వానికి కించపడుతూ తలదించుకుంది పద్మజ. ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.